అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో నువ్వు నేను కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. ఆగస్ట్ 9, 2024 ఇండియాలో ఉన్న అందరూ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందని చూస్తూ షాక్ అవుతూ ఉంటే, అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండే లేదు ఇది వెస్ట్ బెంగాల్లో స్టూడెంట్ ప్రొటెస్ట్ వీడియో కాదు. కేసులో డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, ఆ క్లిప్ కూడా కాదు. ఏంటో వీళ్ళందరూ ఎవరో ఒక ఫ్యూ మినిట్స్లో మనం మాట్లాడుకుందాం. ఆగస్ట్ 9, 2024 కోల్కతా ఆర్జికల్ మెడికల్ హాస్పిటల్లో సెకండ్ ఇయర్ పీజీ చదువుతున్న అమ్మాయి తోటి డాక్టర్గా వర్క్ చేస్తున్న 31 years ఫీమేల్. ఆ డాక్టర్ డెడ్ బాడీ దొరికింది. She was raped, she was murdered. Well, not one of the most gruesome incident that I have seen or heard of in my lifetime. What was that hospital like where that brutal crime took place in Kolkata? What happened yesterday, I do not know why that happened. What was the intention? Roy admitted to acting violently against his mother, sister and wife in the past. Injuries on the private parts, but there was not a single inch of the body which was spared. Had earlier reported him to Kalighat police station for allegedly assaulting his wife brutally. We will take this to the world and we will get rid of Mamata Banerjee. Ladies and gentlemen, what is ఆ డెడ్ బాడీ దొరికింది హాస్పిటల్లోనో, హాస్పిటల్ బయట, ఆ పక్క కాలేజ్లోనో కాదు. తను ఎక్కడైతే వర్క్ చేస్తుందో అదే వార్డ్లో ఉన్న సెమినార్ హాల్. రోజు తను 36 hours రెసిడెన్సీలో షిఫ్ట్లో ఉంది. షిఫ్ట్లో ఉన్నప్పుడు తినడం, పడుకోవడం ఈ షిఫ్ట్లోనే చేస్తారు. అలాగే తను రెస్ట్ తీసుకుందామని సెమినార్ హాల్లోకి వెళ్ళింది. 11:30కి ఎప్పుడైతే హాస్పిటల్లో స్టాఫ్ చూశారో చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ డెడ్ బాడీ బట్టలు లేకుండా సెమీ మ్యూడ్గా బ్లడ్ మధ్యలో ఉంది. రూమ్ మొత్తం చిందర బందరగా బయట నుంచి లాక్ చేసి ఉంది. అయితే హాస్పిటల్ స్టాఫ్ ఫస్ట్ డెడ్ బాడీని చూశారో ఇమీడియట్గా పోలీసులకు చెప్పకుండా హాస్పిటల్ యొక్క హయ్యర్ అఫీషియల్కి చెప్పారు. పోస్ట్ మార్టం చేయకుండా పోలీసులు రాకముందే చాలా సింపుల్గా ఈ యొక్క సూసైడ్ అని చెప్పారు. చాలా ఈజీగా మిస్లీడ్ చేసామని చూశారు. పోలీసులు వచ్చాక వాళ్ళు కూడా ఇది సూసైడ్ అని చెప్పేశారు. అండ్ ఇది స్టూడెంట్స్కి అండ్ వాళ్ళ పేరెంట్స్ రిలేటివ్స్కి మ్యాటర్ చెప్పేశారు. सुसाइड किसने कहा, कैसे? नहीं, उन्होंने कहा कि ये सुसाइड हुआ है. చూసిన క్లిప్లో ఉన్నది తన పేరెంట్స్ అండ్ రిలేటివ్స్. 9th మార్నింగ్ వీళ్ళకు కాల్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ వెళ్తే 3 hours వాళ్ళ పేరెంట్స్ ని వెయిట్ చేపించారు. हमको 3 घंटा खड़े रखा. पेरेंट्स जिनकी बच्ची 31 years old की हाथ जोड़ती रही, माँ बाप हाथ जोड़ते रहे, हमें एक बार కానీ ఈ మ్యాటర్ చాలా తొందరగానే మెడికల్ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ కి అండ్ టీచర్స్ కి ఈ మ్యాటర్ తెలిసిపోయింది. ఉన్న ఒక ఫీమేల్ డాక్టర్ గా షాకింగ్ గా చనిపోవడం ఏంటి, పోలీసు అండ్ స్టాఫ్ మొత్తం రాంగ్ డైరెక్షన్ లో తీసుకుని వెళ్తున్నారు, ఒక సిబిఐ ఎంక్వైరీ జరగాలి చెప్తూ ధర్నాలు చేయడం స్టార్ట్ చేశారు. That the investigation has gone to CBI, are you not satisfied? Will you still continue the protest? Of course the investigating authorities will do their job. జస్టిస్ కావాలని ఒక కోల్కతాలోనే కాకుండా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు అని ఈ సిటీస్లోని స్టూడెంట్స్ అందరూ ధర్నా చేయడం స్టార్ట్ చేశారు. ఈ విషయంలో ఎలాగైనా జస్టిస్ కావాలని, ఈ సూసైడ్ కాదని చెప్పింది వాళ్ళ పేరెంట్సే. ఏమన్నారంటే తన స్పెట్స్ పగిలిపోయి కంట్లో స్ప్లెట్స్ పార్టికల్స్ వెళ్ళి తన ఐలోంచి బ్లడ్ క్లాట్ అవుతుంది. మీద కూడా చాలా చోట్ల గాయాలై ఉన్నాయి. గట్టిగా నొక్కేశారు. తనకు అక్కడ బట్టలు లేకుండా పడిపోయింది. राइट एंगल में एक पाँव बेड के इस तरफ, एक पाँव बेड के इस तरफ मिला गया. అసలు ఇది సూసైడ్ అని ఎలా అంటారని చెప్పిన పోలీస్ వాళ్ళని, హాస్పిటల్ వాళ్ళని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. సిబిఐ ఎంక్వైరీ కావాలని పోలీస్ వాళ్ళని ఎక్కువ రిక్వెస్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా గారు దీని మీద రెస్పాన్స్ అయ్యారు. అసలు ఈ కేసుకి సిబిఐ ఏం అవసరం లేదు, పోలీస్ వాళ్ళే దీన్ని కట్టడి చేస్తారు. దాంతో ఈ కేసు ఇంకా స్ట్రాంగ్ అయింది.
అసలు తనకి ఏమైందని మాట్లాడుకునే ముందు మీకు ఒక షాకింగ్ న్యూస్.